పీడీఎం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఆదివారం సిపిఎం ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి అధ్యక్షత వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ దేశ పాలకులు కార్పొరేట్ శక్తులు కలిసి దేశ ప్రజలపై చేస్తున్న దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా కామ్రేడ్ కనకాచారి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తారని అన్నారు। సామ్రాజ్యవాద దోపిడీని ఎండగట్టడం కోసం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం సంస్థను ఏర్పరిచి సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేశారని అన్నారు। ముఖ్యంగా నేడు దేశంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కామ్రేడ్ కనకాచారి స్ఫూర్తితో ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు। పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ప్రజల జీవన స్థితిగతులు రోజురోజుకు దిగజారుతున్నాయని అన్నారు। ఒకవైపు కార్పొరేట్ శక్తుల సంపద పెరుగుతూ దేశ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు। అసమానతల వ్యవస్థ పోవడం కోసం కామ్రేడ్ కనకాచారి ఉద్యమించారని అన్నారు। నేడు బీజేపీ కూటమి నిరంకుశ పాలనను ఎదిరించడానికి ప్రజలందరూ భయపడుతున్న తరుణంలో విద్యార్థి యువత రైతులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తీసుకువచ్చిన తిరుగుబాటు ప్రజలందరికీ ఆదర్శనీయమని అన్నారు। ఈ కోణంలో ప్రజలందరూ ఐక్యంగా మరొక స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావడమే కామ్రేడ్ కనకాచారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు। ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ, సిపిఎం మండల కార్యదర్శి బుంకూరి వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రెడ్డిపోయిన ప్రసన్న కుమార్, ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉన్నం రాణి, పౌర హక్కుల సంఘం నాయకులు వెనుకొండ పేరయ్య తదితరులు పాల్గొన్నారు। అది ముఖ్యంగా మూల్పూర్ ఆగ్రో ప్రొడక్ట్స్ అని చెప్పేసి అతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి విజయవాడ ఒక బ్యాంకులో 53 కోట్లకి ఆ భూమి తాకట్టు పెట్టాడు। తర్వాత ఈ 170 ఎకరాలు కాకుండా మరో 200 ఎకరాలు గతంలో బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే కమ్మాడు అతను। ఈ 375 ఎకరాల్లో మొత్తం కూడా భూమి మొత్తం తాకట్లో ఉండడం వల్ల కొంత అమౌంట్ కట్టి దాన్ని విడుదల చేసి మిగతా బ్యాంకులో ఇంకా బ్యాలెన్స్ ఉంది। అయినప్పటికీ ఈ రోజున కూరుకుని ఆంధ్ర ప్రొడక్ట్స్ వాళ్ళు ఎర్రచందనం వేసి దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఇది హైకోర్టులో ఉన్నది, లోకాయుక్తిలో కూడా ఉంది। ఇది హైకోర్టు కూడా విచారించి ఇది స్వాధీనం చేసుకోమని చెప్పినప్పటికీ స్వాధీనం చేసుకోవట్లా। గతంలో బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే చేశాడు, నేను అధికారంలోకి వస్తే ఆ భూములు పేదలకు పంచుతానని జీవి ఆంజనేయులు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రకటించాడు। భూములో పేద ప్రజలకి, ముఖ్యంగా దళితులకి శ్మశానాలే లేవు। ఎవరైనా చనిపోతే మొత్తం వాగుల కింద ఒక్కల కింద పెట్టుకునే పరిస్థితి ఉంది। దాని మీద వాళ్ళు ఆందోళన చేయడం ఫలితంగా నిన్న శ్రావణాపురం రెవెన్యూ సిబ్బంది అక్కడ బోర్డు పార్టీ దీన్ని ఎవరు కూడా ఇందులో ప్రవేశిస్తే వాళ్ళు శిక్షిస్తారని ప్రకటన చేశారు। ఆ గ్రామంలోని ఇంకా గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చిన భూములు ఉన్నవి, అవి అనేక అన్యగ్రాంతం అయి ఉన్నాయి। కాబట్టి శ్రావణాపురం రెవెన్యూ సిబ్బంది ఆ అన్యగ్రాంతమైనటువంటి రెవెన్యూ భూములు మొత్తం స్వాధీనం చేసుకొని రికార్డు ప్రకారం ఎవరికైతే దళితులకి గతంలో ఇచ్చారో ఆ భూములు మొత్తం కూడా వాళ్ళకి చెందేలాగా చూడాల్సిన బాధ్యత। ఆ ఏఐపీఎఫ్ తర్వాత దాని మీద కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిషేధం విధించిన తర్వాత ఒక ప్రత్యేకమైన సంఘాన్ని పేరు మార్చుకోవాలని చెప్పి ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో కాబట్టి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అనే సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నాడు। అప్పటి నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు ఈ ఉద్యమాలను సహించలేనటువంటి ఆ ప్రభుత్వాలు ఈయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి హంతక ముఠాల చేత హత్య చేయించి గొంతుకు చంపేయడం జరిగింది। అంటే మొత్తంగా ఏంటంటే ప్రజల కోసం ఎవరైనా మాట్లాడితే సహించలేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది।